హాయ్ అండి, వెల్కమ్ టు రమ్య మోక్ష వ్లాగ్స్. నా వీడియోని మొదటిసారి చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఈరోజు మన వీడియోలో తక్కువ మసాలాలతో ఎక్కువ గ్రేవీ వచ్చేలాగా త్వరగా మటన్ ఉడికిపోయేటట్టుగా టిప్స్తో ఈరోజు అయితే మటన్ కర్రీ చూపిస్తానండి. మరి అది ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తానో చూసేయండి. ముందుగా నేను ఇక్కడ 1/2 kg మటన్ అయితే తీసుకుంటున్నానండి. శుభ్రంగా నీళ్ళతో 2-3 సార్లు అయితే కడుక్కొని పెట్టుకున్నానండి. ఇప్పుడు మనకి కర్రీకి సరిపడగా ఉల్లిపాయ ముక్కలు అయితే కట్ చేసుకోవాలండి. ఇక్కడ నేను మీడియం సైజువి 3 ఉల్లిపాయలని సన్నగా ముక్కల కింద అయితే కట్ చేసుకున్నానండి. 2 పచ్చిమిర్చిని సన్నగా చీలికల కింద అయితే కట్ చేసుకున్నాను. ఒక రెమ్మ కరివేపాకు కూడా తీసుకోండి. గ్రేవీని బట్టి ఉల్లిపాయలు అయితే ఎక్కువ తక్కువ అడ్జస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు కుక్కర్ తీసుకుని దాంట్లోకి అయితే ఆయిల్ అయితే వేసుకోండి. మనకి నాన్ వెజ్ కర్రీస్లోకి కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది. ఇక్కడ నేను 4 to 5 స్పూన్స్ వరకు ఆయిల్ అయితే వేసుకున్నాను. దాంట్లోకి ఒక 2 పచ్చిమిరపకాయలు చీలికలకి అయితే కట్ చేసి వేసుకోండి. అలానే ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకుంటున్నాను. ఈ పచ్చిమిరపకాయలు కరివేపాకు నూనెలో కాస్త వేగేంత వరకు వేయించుకోండి. కొంచెం వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలను కూడా ఇందులోనే వేసేసుకోవాలి. ఉల్లిపాయల్ని కలుపుకుంటూ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి. మనకి ఏ కర్రీకైనా సరే ఉల్లిపాయలు బాగా వేగితేనే మనకి ఎక్కువ గ్రేవీ వస్తుంది అనమాట. ఉల్లిపాయలు ఇలా బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత దీంట్లోకి 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. నేను ఫ్రెష్గా దంచుకున్నాను కాబట్టి కొంచెమే వేసుకుంటున్నాను. ఒకసారి కలుపుకోండి. అంతా పచ్చివాసన పోయేంత వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని అయితే వేపుకోవాలి. తర్వాత మనం ముందుగానే కడిగి పెట్టుకున్నాం కదా మటన్ని, దాన్ని అయితే ఇందులోకి యాడ్ చేసేసుకుంటున్నాను. మటన్ కర్రీని కూడా చాలా రకాలుగా చేసుకుంటారు. మటన్ అంతా వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోండి. దీంట్లోకి మీ రుచికి సరిపడగా ఉప్పు వేసుకోండి. ఇక్కడ నేను 1/2 స్పూన్ వరకు కళ్ళుప్పు అయితే వేసుకుంటున్నాను. మీరు సాల్టే వేసుకోవచ్చు. అలానే 2 టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకుంటున్నాను. చిటికెడు పసుపు అయితే వేసుకున్నానండి. 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ గరం మసాలా వేసుకుని అన్నింటినీ బాగా కలుపుకోవాలి. నాన్ వెజ్లోకి కారం ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి. ఒకవేళ మీకు కారం తక్కువ తినే వాళ్ళైతే కొంచెం తగ్గించి వేసుకోండి. అన్నీ కలుపుకున్న తర్వాత దీంట్లోకి వాటర్ అయితే యాడ్ చేసుకోండి. నేనైతే ఇక్కడ 1.5 గ్లాసున్నర వాటర్ అయితే వేసుకుంటున్నాను. ఇప్పుడు మీకు మటన్ త్వరగా ఉడకడానికి చిన్న టిప్ అయితే చెప్తానండి. మనకి పావు చెక్క అంటారు, అలానే వక్క అంటారు కదా, తాంబూలంలో వేస్తారు. దాన్ని పౌడర్లా అయితే చేసుకోవాలండి. మనకి కేజీ మటన్ తీసుకుంటే ఒక వక్క అయితే వేసేసుకోవచ్చు. నేను ఇక్కడ 1/2 kg చికెన్ తీసుకుంటున్నాను కాబట్టి చిన్న ముక్క అయితే తీసేసుకుని మిగిలిన దాన్ని అయితే ఇలా పౌడర్ చేసుకుంటున్నాను. మరీ మెత్తన పౌడర్ అయిపోయిన అవసరం లేదు, కాస్త ఎలా ఉన్నా కూడా పర్వాలేదు. ఈ పౌడర్ని ఈ మటన్ కర్రీలో అయితే వేసుకుంటున్నానండి. ఇలా ఈ పౌడర్ వేసుకోవడం వల్ల మటన్ చాలా త్వరగా ఉడుకుతుందండి. ఒకసారి మీరు ఇలా ట్రై చేసి చూడండి, మీకే డిఫరెన్స్ తెలుస్తుంది. ఇప్పుడు ఇది వేసేసుకుని కలిపేసుకుని మనకి కుక్కర్ మూత అయితే పెట్టేసుకోండి. ఇంకా విజిల్ పెట్టేసి మీడియం ఫ్లేమ్లో 5 to 6 విజిల్స్ అయితే రానివ్వండి. మనకి మటన్ లేతగా ఉంటే కనుక త్వరగానే ఉడికిపోతుందండి. ముదురుదైతే కనుక 1-2 విజిల్స్ ఎక్కువ అవుతాయి. వెంటనే మూత తీయకుండా ఎయిర్ అంతా పోయేంత వరకు వెయిట్ చేయండి. ఆ తర్వాత విజిల్ని కదిలిచ్చి మూత అయితే తీసుకోండి. ఓపెన్ చేసిన తర్వాత ఒకసారి కలుపుకోండి. మనకి వాటర్ ఎక్కువగానే ఉంటాయి. మళ్ళీ స్టవ్ పైన పెట్టుకుని వాటర్ ఎగిరేంత వరకు ఉంచుకోవాలి. ముక్క ఉడికిందో లేదో ఒకసారి తీసి చూసుకోండి. కొంచెం కాలుతుంది. ముక్క అయితే ఉడికిపోయిందండి. మనం నొక్కగానే చూడండి ఎలా మెత్తగా అయిపోయిందో. ఇలా ఉడికిపోవాలి. ఒకవేళ మీకు ఉడకలేదు అనిపిస్తే కనుక మళ్ళీ విజిల్ పెట్టుకుని ఇంకొక 2 విజిల్స్ రానివ్వండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకున్నాను. దీంట్లోకి 2 స్పూన్స్ మటన్ మసాలా అయితే వేసుకుంటున్నానండి. ఒకవేళ మీ దగ్గర అది లేకపోతే 2 స్పూన్స్ గరం మసాలానే వేసుకోండి. ఈ స్టేజ్లోనే మీకు ఉప్పు కారం చూసుకుని ఏదైనా తక్కువ అనిపిస్తే కనుక వేసుకోవచ్చండి. ఇంత నీళ్ళలా ఉండే కంటే కొంచెం దగ్గర పడితే కర్రీ టేస్ట్ అయితే ఇంకా బాగుంటుందండి. ఆల్మోస్ట్ అంతా అయిపోయిన తర్వాత ఒక రెమ్మ కరివేపాకు, కట్ చేసుకున్న కొత్తిమీర కొంచెం వేసుకోండి. కరివేపాకుని ఇలా వేయటం వల్ల ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుందండి నాన్ వెజ్ కర్రీస్లోకి. మీకు ఒకవేళ నచ్చకపోతే కరివేపాకు స్కిప్ చేసేసి కొత్తిమీర అయితే వేసుకోండి. ఉడికించుకున్న తర్వాత ఆయిల్ ఇలా పైకి తేలింది. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను. కొంచెం సేపటికి ఇంకా దగ్గర పడుతుందండి. అంతే, మనకి తక్కువ మసాలాలతో ఎక్కువ గ్రేవీ వచ్చేలాగా త్వరగా మటన్ ఉడికిపోయే టిప్స్తో ఈ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. మరి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మటన్ అయితే చాలా బాగా కుక్ అయ్యిందండి. ఉల్లిపాయ పెట్టుకుని నిమ్మకాయ పిండుకుని రైస్లో అలా ముక్క కలుపుకుని తింటే సూపర్గా ఉంది టేస్ట్ అయితే. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.